కేశంపేట గ్రామంలో మరి వేముల నగర్కు చెందిన కవిత శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాకాహార ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గ్రామంలో మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీరందరూ శాకాహారిగా మారాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం. మిత్రులారా, దయచేసి ఇక్కడ నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా మీరు శాకాహారిగా మారి ధ్యానం చేసి చూడండి. మీరు ఆరోగ్యవంతమైన ఆనందమైన జీవితాన్ని గడుపుతారు. కనుక మీరందరూ ఈ విధమైనటువంటి ధ్యానాన్ని అందుకోవాలని, మొట్టమొదటిగా శాకాహారిగా మారాలని కోరుతూ ధ్యానం ద్వారా మరి ఏమైనా లాభాలు పొందొచ్చు, ఏ లాభాలైనా పొందొచ్చు. అది ఆరోగ్యపరమైన లాభాలు కావచ్చు, మానసిక పరమైన లాభాలు కావచ్చు, లేదా అనేక సమస్యల సుడిగుండం నుంచి మరి మనం బయటపడేటటువంటి మరి నిత్య జీవితంలో ఎదుర్కొనేటటువంటి ఒత్తిళ్ల నుంచి మనం బయటపడవచ్చు. కనుక ఇవన్నీ కూడా ధ్యానం ద్వారా సాధ్యము. పత్రిజీ ఆశయం ఏదైతే ఉందో అది శాకాహార జగత్తు కావాలి. భూమి మీద ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలి, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలనే సంకల్పంతో ఆయన శాకాహార ర్యాలీలకు మరి పిలుపునిచ్చారు. ఆయన ఆశయంలో ఈ ర్యాలీలను మేము చేస్తూ ఉన్నాము. కనుక ధ్యానం ద్వారా ఏమి లాభాలు పొందారో, నారాయణపేట నుంచి మీకు ఇంత దూరము నారాయణపేట నుంచి వచ్చిన మరి సరిత గారు 2 నిమిషాలు తమ ధ్యాన అనుభవం చెప్తారు. ఈ శాకాహార ర్యాలీని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వేరే వేరే ఊర్ల నుంచే ఎక్కడి నుంచో వచ్చిన ఇక్కడికి ప్రతి ఒక్కరు పిఎస్ఎస్ఎం మాస్టర్లందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. మనందరికీ జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. మేమందరం ఎక్కడి నుంచో ఏ ఊర్ల నుంచో ఇంత దాకొచ్చాము, ఇక్కడ శాకాహార ర్యాలీకి వచ్చామంటే మేము దీని నుంచి ఎంతో కొంత లాభాన్ని పొందాం. కాబట్టి లాభం పొందకుంటే, లాభం లేకుంటే ఎవరము ఏ పని చెయ్యము. కానీ అన్నిట్లలో ఎంతో ఒక డబ్బు పెట్టాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ లాభం పొందాలంటే ఒక్క పైసా ఖర్చు కూడా లేదు. మన టైం ఇవ్వాలి అంతే. శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ధ్యానం చేయాలి. ఫస్ట్ ధ్యానం చేయడం వల్ల మనకేం జరుగుతుందంటే ఆరోగ్యాన్ని పొందుతాం. ఆరోగ్యాన్ని పొందడం తర్వాత మనలో ఉన్న సరికాని ఆలోచనలు ఉండొచ్చు, సరికాని గుణాలు ఉండొచ్చు. ధ్యానం చేస్తూ చేస్తూ వెళ్ళినప్పుడు వాటన్నిటిని తగ్గించుకోగలుగుతాం. మొత్తం పోతాయా అంటే అప్పుడే ఎవరం ఏం కాదు. కానీ అంత సాధన మనం చేయట్లేదు. గంట ధ్యానం చేయడం వల్ల మనలో ఆ గుణాలను తగ్గించుకోగలుగుతాం. మాంసాహారం తింటే డైజెషన్ కావడానికి మనకు 72 గంటలు పడుతుంది. అదే మనం శాకాహారాన్ని కూరగాయల భోజనాన్ని తింటే ఒక్క 4 గంటల్లో మనకి ఎప్పటిలాగా ఆకలి మళ్ళీ ఏమైనా తిందాం అనిపిస్తుంది. అవునా కాదా? అందరికీ ఇదే, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఈ ఊళ్ళో వినే ప్రతి ఒక్కరికి ఇదే సందేశం. శాకాహారం తినడం తొందరగా డైజెషన్ అవుతుంది. మాంసాహారం తింటున్నాం, అవును. మరి మన చేతికి ఒక్క కత్తి కూరగాయలు కట్ చేస్తుంటేనే ఏదో కొద్దిగా పోసుకోపోతేనే ఎంత విలవిలలాడిపోతున్నాం. అక్కడి నుంచి రక్తమే వస్తుంది. ప్రతి జీవిని కోసినప్పుడు కూడా అక్కడి నుంచి ఏమొస్తుంది? రక్తమే వస్తుంది. అవి కూడా మనం ఎలా విలవిలలాడుతున్నామో ఆ ప్రతి జీవి కూడా అలా విలవిలలాడుతున్నాం. మనం ప్రాణం పోయగలుగుతున్నామా? మళ్ళా వాటికి మనం ప్రాణం పోయట్లేదు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీయడానికి కూడా మన హక్కు లేదు. కాబట్టి ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. అహింసో పరమో ధర్మః. నేను కూడా ఈ ధ్యానం చేయడం వల్ల ఎన్నో లాభాలు పొందాను. నేను ఒక్కదాన్ని కాదు, ఈ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లాభమే పొందారు. ధ్యానం చేయడం వల్ల లాభాలే, అన్ని లాభాలే. ఏం లాభాలు అంటే ధ్యానం చేయండి. 1 రోజు 2 రోజులు కాదు, మండలము 41 రోజు. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు 2 పూటల ధ్యానం చేయండి. ధ్యానం అంటే లేదు కూర్చున్నామా, కళ్ళు మూసుకున్నామా, వెళ్ళలో పెట్టుకున్నాము, హాయిగా శ్వాసను గమనిస్తూ ఉన్నాం అంతే. మాస్టర్ థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇక్కడ అంబేద్కర్ చౌరస్తాలో మనం అంత ఉన్నాము, రోజు అంబేద్కర్ని చూస్తున్నాము. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు ఆయన అహింస గురించి. మరి ఏ జీవిని, మూగ జీవాలను చంపకూడదు, రాజ్యాంగ పరిరక్షణ చేయాలి, జంతు పరువు చేయరాదని రాజ్యాంగ నిర్మాత స్పష్టంగా చెప్పిండు. ఆయన బుద్ధుడి ఆశయంలో ఉన్నాడు. బుద్ధ భగవానుడు ఇచ్చిందే ఈ శాకాహారము, ధ్యానము. ఆ ధ్యానాన్ని, మరుగునపడే ధ్యానాన్ని, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్థాపించి బుద్ధుడి ఆశయాన్ని, మరి గాంధీజీ అహింస పరమో ధర్మ అన్నాడు. మనం గాంధీజీ గురించి చెప్పుకుంటున్నాం, అంబేద్కర్ గురించి చెప్పుకుంటున్నాం, కానీ వారి ఆశయాన్ని మనము ఆచరించడం లేదు. కనుక అంబేద్కర్ బుద్ధ మార్గంలో ఉన్నాడు. మరి బుద్ధ మార్గమే ధ్యాన మార్గము.
కనుక మనమంతా అంబేద్కర్ గాంధీజీ ప్రబోధించినటువంటి ఆ అహింసలో జీవితాము. మానవుని శరీర నిర్మాణము, మన పేగు వ్యవస్థ, మన యొక్క పండ్ల నిర్మాణము ఏదైనా కావచ్చు, శాకాహారం మాత్రమే తినడానికి అనువుగా ఉన్నాయి. మాంసాహారం తినడానికి అనువుగా లేదు. ఆకుకూరలు, పప్పు దినుసులు శాకాహారం తింటే 6 గంటల్లో జీర్ణమవుతుంది. మాంసాహారం తింటే 72 గంటలు పడుతుంది. ఈ మాంసాహారము తినరాదు. ముఖ్యంగా చనిపోయిన కళేబరాలవి, మనం చనిపోయిన ఒక మనిషి దేహాన్ని, శరీరాన్ని శ్మశానంలో పుచ్చుకున్నాము. మరి ఆ పూడ్చిన శరీరాన్ని మన ఇంటి పక్కన పూడ్చుకోవట్లేదు. కానీ ఈ దేహం అనే దేవాలయంలో ఈ మాంసము ముక్కల్ని వేయరాదు అని అంబేద్కర్ మహాశయుడు మనకిచ్చిన సందేశము, మహాత్మా గాంధీ మనకిచ్చిన సందేశము. కనుక వారిని స్మరించడము, వారికి ఘనమైన నివాళి అర్పించడం ఏంటంటే శాకాహారిగా జీవించాలి. కనుక అందరం శాకాహారిగా జీవితాము. ఈ శాకాహార ర్యాలీని నిర్వహించినటువంటి నవీను సందేశం తీసుకున్నాం. ब्रह्मर्षि पितामह पत्री जी की, ब्रह्मर्षि पितामह पत्री जी की, वर्णमाला अम्मा की, PSSM मूवमेंट की, కేశంపేట్ మండల ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు. నా పేరు నవీన్. ఈ యొక్క ధ్యానాన్ని పత్రిజీ పితామహ పత్రిజీ గారు మనకు అతి సులువుగా అందించారు. మన ముక్కులోని గాలి పట్టుకుంటే మన ఆరోగ్యం అంతా అరికాల నుంచి తలకాయ వరకు అన్ని రోగాలు ఒక్క పైసా ఖర్చు లేకుండా, ట్యాబ్లెట్లతో పని లేకుండా మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకునే విధానాన్ని అందరికీ ఉచితంగా నేర్పించాడు. మన షాద్నగర్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ నుంచి ఈరోజు కేశంపేట మండల వాసుల అదృష్టం ఏంటంటే, మన యొక్క మండలంలో వేములనర్వ గ్రామంలో ఈ ధ్యానాన్ని చేసుకోవడానికి సులువుగా శివకుమార్ అనే మాస్టర్ వాళ్ళు అతను ఈ యొక్క ధ్యానం చేసి ఆరోగ్యాన్ని పొంది ఒక్క పైసా ఖర్చు లేకుండా ఇంత మంచి ఆరోగ్యాన్ని పొందొచ్చా అని ఆయన సంతోషించి ఆయన పొలంలో ఒక 10 గుంటల పొలాన్ని ఈ యొక్క ధ్యానాన్ని చేసుకునే విధంగా ఒక మంచి పిరమిడ్ను కట్టించాడు. దాన్ని మనం సద్వినియోగపరుచుకుంటే ఈ యొక్క ధ్యానం పిరమిడ్ లో చేయడం వల్ల 3 అంతల శక్తి ఉంటుంది. ఇంత సులువైన మార్గాన్ని మనం అందరం వినియోగించుకుందాం. ప్రతి రోజు మీకు సమయం ఉన్నప్పుడు ఈ యొక్క వేములనర్వ గ్రామంలో ఉన్నటువంటి గాయత్రి పిరమిడ్ ని సందర్శించి అక్కడ ధ్యానం చేసి మీ ఆరోగ్యాన్ని పొందవచ్చని కోరుకుంటూ ఈ రోజు అందరూ గ్రామవాసులు అందరూ మధ్యాహ్న భోజనానికి రాగలరని ఇదే మా యొక్క ఆహ్వానము. ఈరోజు ఈ కేశంపేట వేములనర్వలో శాకాహార ర్యాలీ నిర్వహించడానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ విజ్ఞప్తి చేయగానే అనుమతించి మన ర్యాలీకి బందోబస్తు నిర్వహించినటువంటి పోలీసు బృందానికి, మరి ఆ శాఖ ఉన్నతాధికారులు ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి రమేష్ గారికి, సురేష్ గారికి, శంకర్ గారికి, హరిలాల్ గారికి, మిగతా అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాము. గట్టిగా చప్పట్లు కొడదాం ఈ శాకాహార ర్యాలీకి, గాయత్రి పిరమిడ్ ప్రారంభోత్సవానికి. ఇంకా కేశాపురంలో చక్కగా ర్యాలీ జరిగింది. మరి వేములనర్వలో ఈరోజు చక్కగా ధ్యానం మనం ఆ కార్యక్రమానికి దానికంటే ముందుగా ప్రారంభోత్సవానికి ముందుగా మరి ఈ గ్రామంలో కాస్త నడుచుకుంటూ ర్యాలీగా వెళ్దాం. వేములనర్వ గ్రామస్తులందరికీ విజ్ఞప్తి, దయచేసి
ఈ గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇది విశ్వానికి ఎంతో ఉపయోగపడే కార్యక్రమం. ప్రపంచ శాంతి కోసం జరిగే కార్యక్రమం. ప్రపంచ శాంతే మన శాంతి, మన శాంతే ప్రపంచ శాంతి. ఎవరి శాంతి కావాలో, ఎవరికి ఆరోగ్యం కావాలో, ఎవరికి ఆనందం కావాలో వాళ్ళందరూ ఈ శాకాహార ఉద్యమంలో భాగస్వాములై ధ్యానం నేర్చుకొని వాళ్ళు శాంతిగా ఉంటే ఆ ఊరంతా శాంతిగా ఉంటుంది. మరి ఇలాంటి గొప్ప కార్యక్రమంలో మీరందరూ భాగస్వాములుగా కోరుకుంటూ ఈ కార్యక్రమం తలపెట్టిన వేములనర్వ మాస్టర్స్ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ब्रह्मर्षि पितामह पत्रिजी के, ब्रह्मर्षि पितामह पत्रिजी के, शाकाहार जगत को, शाकाहार जगत को, ज्ञान जगत वेमुलनर्व शाकाहार रैली के, वेमुलनर्व शाकाहार रैली के. फर्स्ट वेहिकल वनी पति आगंడి సార్, దామరెడ్డి సార్. ఫస్ట్ వెహికల్ వని అందరు వెనక ఇద్దరిద్దరు దయచేసి దామోదరెడ్డి గారు, శంకరు ధ్యానంతో పాటు ఉంటారు, శివకుమారు, నవీన్ ముందరు ఉంటారు. అందరం వెనక దయచేసి లేడీస్ కనిపించాలి ర్యాలీలో. దయచేసి రాములు గారు, శివకుమార్ అతిథులు మాత్రమే ఉంటారు, మనం అంతా వెనక ఉందాం. దయచేసి ఇద్దరు లోకల్ మాస్టర్స్ వగ్లాదేవి గారు, కవిత గారు ముందు బ్యానర్ ఉంటారు. ఇద్దరిద్దరు మాత్రమే. ఓకే మేడం. నినాదాలు బాలకృష్ణారెడ్డి. ఆరోగ్యానికి శాకాహారం, జ్ఞాన జగత్ కి జై, పిరమిడ్ జగత్ కి జై, భావన యాత్రకి జై, ఆనందానికి శాకాహారం, మనశ్శాంతికి శాకాహారం, శక్తికి మార్గం శాకాహారం, ముక్తికి మార్గం శాకాహారం, ప్రపంచ శాంతికి శాకాహారం, మానవుని ఆహారం శాకాహారం. అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింసకు జీవహింస శక్తి లేనప్పుడు బైక్ ఇక్కడ బైక్ ఇస్తే కదా కొంచెం నేను వెనకాల వచ్చుగా వాళ్ళ పక్కన ఉంచారు. హలో బ్రో. అలా పక్క నుంచి వెళ్ళు బ్రో, స్లోగా. అందుకే ఓ మనిషి మేలుకో, ప్రతి జీవిలోన దేవుడున్నాడు, మనందరిలోన దేవుడున్నాడు. బుద్ధుడి మార్గం హైంసా మార్గం, గాంధీజీ మార్గం హైంసా మార్గం, జీసస్ మార్గం హైంసా మార్గం, అల్లా మార్గం హైంసా మార్గం, బ్రహ్మర్షి పత్రిజీ మార్గం హైంసా మార్గం, యోగులందరి మార్గం హైంసా మార్గం, బిఎస్ఎస్ఎం మార్గం హైంసా మార్గం. అందుకే ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. ధ్యానం అంటే ధ్యానం చేద్దాం, ఆనందంగా ఉందాం, ధ్యానం చేద్దాం, ధ్యానం చేద్దాం, కడదాం కడదాం, చూద్దాం చూద్దాం, అద్భుత శక్తి శాకార ర్యాలీకి జగత్ కి చాలా దూరం పోతుంది. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శాకాహార జగత్ కి జ్ఞాన జగత్ కి జగత్ కి భావన యాత్రకి ఆరోగ్యానికి శాకాహారం, ఆనందానికి శాకాహారం, మనశ్శాంతికి శాకాహారం, శక్తికి
మానుకో. జీవహింస మహాపాపం. ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. మూగ జీవాలను చంపే హక్కు ఎవరికీ లేదు. మొక్కుబడుల పేరుతో జంతు బలులను ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు. జీవించు దేవతలందరి ఆహారం మేధస్సులు పెంచే ఆహారం మహానుభావుల ఆహారం పోషకాల ఆహారం ప్రతి మనిషి ఆహారం ప్రకృతి పెంచే ఆహారం ఖాజాన్ అందుకే మనిషి మేలుకో. బుద్ధిని పెంచే ఆహారం బుద్ధుడు కడిపేమి. అందుకే మనిషి మేలుకో. జీవహింస ప్రతి జీవిలోన అందరిలోన బుద్ధుడి మార్గం హింసా మార్గం గాంధీజీ మార్గం హింసా మార్గం జీసస్ మార్గం హింసా మార్గం అల్లా మార్గం హింసా మార్గం బ్రహ్మర్షి పత్రిజీ మార్గం హింసా మార్గం యోగులందరి మార్గం. హింసా మార్గం అందుకే ఓ మనిషి మేలుకో. జీవహింస మానుకో అందుకే ఓ మనిషి మేలుకో. జీవహింస మానుకో. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేద్దాం ధర్మల మౌఢం చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం 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 ధ్యానం చేద్దాం కడడం పిరమిడ్లు కడదాం కడడం పిరమిడ్లు కడదాం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి వ్యాపార ర్యాలీకి జై ధ్యాన జగత్కి జై పిరమిడ్ జగత్కి జై पितामह पत्रेजी की जय शाकाहार जगत की जय ज्ञान जगत की जय पिरामिड जगत की जय पावन यात्रा की जय आरोग्याనికి ఆనందానికి మనశ్శాంతికి శక్తికి మార్గం ముక్తికి మార్గం ప్రపంచ శాంతికి వెళ్ళన్నా స్లోగా వెళ్ళు. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు జీవించు దేవతలందరి ఆహారం మేధస్సును పెంచే ఆహారం మహానుభావుల ఆహారం పోషకాల ఆహారం ప్రతి మనిషి ఆహారం ప్రకృతి పెంచే ఆహారం చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలే పెద్ద రోగాలు రకరకాల పాపాలే పాపాలే లేకుంటే అందుకే ఓ మనిషి మేలుకో. బుద్ధిని పెంచే ఆహారం శాకాహారం బుద్ధుడు మెచ్చే ఆహారం శాకాహారం సాధకుల ఆహారం శాకాహారం ప్రేమను పెంచే ఆహారం శాకాహారం శుచిగల ఆహారం శాకాహారం శుభ్రమైన ఆహారం శాకాహారం సహనం పెంచే ఆహారం శాకాహారం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం. కోడి చేప మేక మన ఆహారమేమి కాదు కోడి చేప మేక మన ఆహారమేమి కాదు మన కడుపేమి శ్మశానం కాదు మన కడుపేమి శ్మశానం కాదు అందుకే ఓ మనిషి మేలుకో. జీవహింస మానుకో. జీవహింస మహాపాపం. ప్రతి జీవిలోన దేవుడున్నాడు. మనందరిలోన దేవుడున్నాడు. బుద్ధుడి మార్గం అహింసా మార్గం. గాంధీజీ మార్గం అహింసా మార్గం. అల్లా మార్గం అహింసా మార్గం పత్రిజీ మార్గం అహింసా మార్గం అహింసా మార్గం. అహింసా మార్గం
మార్గం మనమే ప్రాణం కోసం ఆత్మశక్తి జై సద్భావన యాత్రకి ఆరోగ్యానికి ఆనందానికి శక్తికి మార్గం ముక్తికి మార్గం మన శాంతికి ప్రపంచ శాంతికి అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో జీవహింస ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు మూగ జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు మూగ జీవాలను చంపే హక్కు ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు లేదు మొక్కుబడుల పేరుతో జంతు బలులను ఆపేయాలి పోషమ్మ పేరుతో జంతు బలులను ఆపేయాలి మషమ్మ పేరుతో జంతు బలులను ఆపేయాలి దమ్ములమ్మ పేరుతో జంతు బలులను ఆపేయాలి అమ్మవారి పేరుతో జంతు బలులను ఆపేయాలి కోడి మేక చేప మన అహంకారం కోడి మేక చేప మన కడిపేమి అందుకే ఓ మనిషి మేలుకో ఓ మనిషి మేలుకో జీవహింస చంపే హక్కు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే శక్తి లేదు అందుకే ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో జీవహింస ఆకులతినే మేకలు కొండలెక్కుతుంటే మనుషులు మంచాలెక్కుతున్నారు ఆకులు తినే మేకలు కొండలెక్కుతుంటే మనుషులు మంచాలెక్కుతున్నారు ఆకులు తినే మేకలు కొండలెక్కుతుంటే అందుకే ఓ మనిషి మేలుకో ఏమంటలు అన్న ఏమంటారు దయచేసి శివకుమార్ గారు ఎక్కడున్నా చెప్పాలి కొంచెం డిలే కాకుండా మనకు అలా ఇట్లా కూడా ఎందుకు భయ్యా అలా చేస్తున్నావు వెళ్ళు సైడ్
ఎవరికి లేదు జంతు బలరాం జంతు బలరాం ఆపేయాలి. Hey! 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 నీకు నీడ చూసుకుంటావు బ్రో, నాకు నీడ చూడవు. వద్దులే ఉన్నా ఊరికి అన్నలే. మనం ఎక్కడ బాగానే మాట్లాడతాం ధ్యానం గురించి, బాగానే అందరికీ చెప్తాము, కానీ ఇంటికి పిలిచి ఒక నలుగురికి వండి పెట్టడం చాలా ఇబ్బందికరమైన విషయం. కానీ అందులో మా మేడం నలుగురిని ఇంటికి పిలిస్తే మాత్రం యథార్థంగా చాలా సంతోషంగా ప్రేమగా వండి పెట్టింది. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందుకనే షాద్నార్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఇదే విధంగా చేసుకుంటున్నారు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా మేడంకి వంటలు బాగా చేయగలదు. మా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చాలా చాలా సంతోషం. మా నాన్న ఈరోజు వచ్చారు. థ్యాంక్ యూ లవణ్య మేడం అండ్ నవీన్. మరి శివ, ఈ సందర్భంగా అందరికీ మరి ఏం చెప్తావో చెప్పు. గాయత్రి మాత పిరమిడ్కు ఓపెనింగ్కి వచ్చిన పెద్దలందరికీ, పిరమిడ్ మాస్టర్లకి అందరికీ పేరు పేరున నమస్కారం. ఈ పిరమిడ్ ఒక కట్టడానికి ఉద్దేశం ఏమిటంటే 2017-18 కొంచెం
కొంచెం అంటే కాదు, చాలా ఇబ్బందికరమైన ఆరోగ్య సమస్య వచ్చింది. ఆ ఆరోగ్య సమస్యని తీర్చుకోవాలంటే మా నాన్న కనీసం హాస్పిటల్కి వచ్చి చూపించలేని పరిస్థితిలో ఉన్నాడు. అంత బిజీలో ఉన్నారు. ఎవరికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు. ఎన్నో హాస్పిటల్ తిరగడం జరిగింది. రకరకాల హాస్పిటళ్ళకి పోయినా, రకరకాల టెస్టులు చేయించినా, ఏం చేయించినా కూడా ఆ విషయం ఏందనేది తెలియక వాడే మెడిసిన్ బట్టి వేరే ఇంకో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురయ్యేది. ఇట్లా ఇబ్బంది పడుతుంటే ఈ పల్లపల్లి రాములు ధ్యానం చేస్తే అన్నీ తగ్గుతాయి అంటని చెప్పి మాట్లాడిండు. మాట్లాడితే నేను ఇన్ని రకాల టెస్టులు చేయించి ఇంత పెద్ద పెద్ద హైయర్ డాక్టర్స్ని కలుస్తున్నా, ధ్యానం వల్ల ఎట్లా తగ్గుతుంది అని చెప్పి ఫస్ట్ అనుకున్నా. కానీ ఆయన కలిసినప్పుడల్లా అదే విషయం చెప్పిండు, ధ్యానం చేయి తగ్గిపోతుందని. అట్లా ఒక 2-3 నెలలు చెప్పేసరికి నేను ఆ విధంగా ధ్యానం చేశాను. చేస్తే కొంచెం రిలీఫ్ అనిపించింది. అప్పుడే ధ్యానమహాచక్రం వచ్చింది. ఒక 2-3 నెలల తర్వాత ధ్యానమహాచక్రం వచ్చింది. అక్కడ నేను పత్రిజీ సార్ని చూసిన. పత్రిజీ సార్ని చూసి సార్తో మాట్లాడిన తర్వాత ఆయన మార్నింగ్ మెడిటేషన్ చేస్తుంటే నేను మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నా కళ్ళ నుంచి నీళ్ళు గారిపోయి నా తల అంతా చాలా అలకగా అయిపోయింది. ఆ రోజు నుంచి ఇంకా ఎలాంటి మందులు కానీ, ఎలాంటి డాక్టర్లు కానీ ఎక్కడ పోకుండా చాలా ఈజీగా తగ్గిపోయింది. ఆ తగ్గిపోయింది ఇన్ని లక్షల రూపాయలు నేను ఖర్చు పెట్టినా అయినా కూడా నాకు తగ్గలేదు. నాలాంటి వాళ్ళు ఎంతోమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఈ ధ్యానం ద్వారా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ధ్యానం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పి పిరమిడ్ కట్టాలని ధ్యానం చేస్తుంటే ఈ ప్లేస్లో నాకు అనిపిస్తే నేను పత్రిజీ సార్ని పోయి ఈ ప్లేస్ గురించి చెప్తే అవుతుందని అన్నాడు. అయిన తర్వాత ఇంకా షాద్నగర్ లచ్చంపేట నవీన్ సారు పిరమిడ్ కట్టాలని పత్రిజీ సార్తో మాట్లాడిన తర్వాత పిరమిడ్కు స్ట్రక్చర్ వేయడానికి సార్ వాళ్ళు, దామోదర్ రెడ్డి సార్ వాళ్ళు అందరు వచ్చారు, అంజన్ రెడ్డి సార్ వాళ్ళు అందరు వచ్చారు. కానీ నవీన్ సార్ ఫోన్ వచ్చింది. ఆ ఫోనులో ఎంత ధైర్యం ఉందంటే ఇప్పటిదాకా అన్నారు కదా తెర వెనకాల ఎంత బలం ఉంటుందని. ఆ ఫోన్ వచ్చినప్పుడే అంత ధైర్యం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ పిరమిడ్ దగ్గర ఎలాంటి పని అయినా కూడా విషయం మాట్లాడి ఎట్లా చేయాలి, ఏం చేయాలి, షాద్నగర్ పిరమిడ్ మాస్టర్లు కానీ, మన అంజన్ రెడ్డి సార్ కానీ, బాలకృష్ణ రెడ్డి సార్ కానీ వీళ్ళందరూ ఎంతో విషయం చెప్పి ఈ విధంగా చేసుకోండి, ఈ విధంగా చేస్తే ఇట్లా అవుతుందంట అని చెప్పి వాళ్ళ సూచనలను బట్టి ఇంతవరకు వర్క్ చేసి ఈ పిరమిడ్ రావడానికి, ఇప్పుడు 10x10 పిరమిడ్ రావడానికి కూడా లావణ్య మేడం, నవీన్ సారు ఫస్ట్ మనం పిరమిడ్ కట్టాలని అనుకున్నాంగా, అక్కడ స్ట్రక్చర్ ఏం లేదంట అని చెప్పి మాట్లాడినారు. ఆ స్ట్రక్చర్ గురించి లావణ్య మేడం గారు, నవీన్ సార్ గారు స్ట్రక్చర్ వేయించడం జరిగింది. వేయించిన తర్వాత వేయించడానికి వచ్చినప్పుడు మల్లారెడ్డి సార్ వచ్చి మొత్తం ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్ని బట్టి పిరమిడ్ కట్టినాము. దాని వెనకాల చెప్తుంటే ఇంకా ఎంతో ఉంది, కానీ ఇక ఇంతవరకే ఇప్పుడు చెప్పాలని అనిపిస్తుంది. థ్యాంక్ యూ. గురుగారికి ఆత్మ ప్రణామములు. ఇక్కడ ఇంత చక్కటి వాతావరణంలో పిరమిడ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ పిరమిడ్ నా ద్వారా ఈ స్ట్రక్చర్ వేయించడానికి అవకాశం నాకు ఇవ్వడానికి నాకు ఇంకా ఆనందంగా ఉంది. చాలా అందరికీ థ్యాంక్స్. ఇక్కడ ఉన్న మాస్టర్స్కి చాలా థ్యాంక్స్. నా పేరు ఎం నరసింహరావు సార్. నేను ఒక 5 సంవత్సరాల నుంచి నేను ధ్యానంలోకి వచ్చాను. మనకు ఇలాంటి గురువు దొరకడం మనందరికీ కూడా చాలా అదృష్టం. ఇలాంటి గురువు దొరకకపోతే మన పరిస్థితి ఏంది చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఈ గురువు దొరికిన తర్వాత నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే గురువుగారి ప్రేమ, దయ, కరుణ. ఎందుకంటే ఆయన చెప్పిన ధ్యానం సారు ఏదైతే పిరమిడ్ ధ్యానంలో నేను రాగానే ఇంకా ఎవరికైనా చెప్పాలి అనేది నా లోపల వచ్చింది. ఎందుకంటే నా లోపల ఎంతో ఆనందం పొందుతున్నాను. ఆ ఆనందం పక్కవారికి పంచమని సార్ చెప్పారు.
ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత మంచిగా ఉంది అసలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళడం కూడా కష్టమే, అది తెలిసిన వాళ్ళు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పత్రిసారు ఎన్నుకున్నారని చెప్పారు సార్ ఇప్పుడు శివకుమార్ గారు. అంటే వీళ్ళు పత్రిసారుని వీళ్ళని ముందుకు నడిపించారు సారు అని అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే ఇంత మంచి వాతావరణంలో ఇక్కడికి వచ్చిన, ఇక్కడ మనకు ఇంత మంచి ఆశ్రమము, ఇది ఇప్పుడు శాకాహారి ర్యాలీ. అయితే ఇంకొకటి ఏంటంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకరికి కనిపించదు సార్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఒకరికొకరికి కనిపించదు, ఎవరికి వాళ్ళకే ఆనందం. అసలు మనకు కావాల్సింది ఏంటిది, అసలు మనకు కావాల్సింది ఏందో అది వెతకాలంటే ధ్యానం చేయాలి. ఆ ధ్యానం అంటే పిరమిడ్ ధ్యానం ఒక్కటే. ఇప్పటిదాకా సార్ అన్నారు ఈ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత ఇంకా వేరేది ఉండదు అని చెప్పి సారు. ఇప్పుడు అయితే సారు నన్ను అధ్యక్షునిగా ఉండమన్నాడు సారు. సార్ మరి రంగారెడ్డి జిల్లాకి నన్ను అధ్యక్షునిగా ఉండమన్నాడు సారు. అయితే నాకేం తెలియదు సార్ అంటే నువ్వు ఉండయా అని చెప్పాడు. అయితే సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇంకా మనం చెయ్యాలి, మరి సేవ చేయాలి, మరి ఇంతమందికి అసలైన సేవ ఆత్మజ్ఞానం తప్ప వేరేది లేదు అనేది నేను తెలుసుకున్నాను. ఆత్మజ్ఞానం సేవనే అసలైనది, గురువులు చెప్పేది, పత్రిసారు చెప్పేది. అది చేస్తే ఇంకా ఆనందం, ఇంకా ఆనందం. ఇంకా ధ్యానం కంటే మూడింతల శక్తి, ఇంకోటి పిరమిడ్లో కూడా మూడింతల శక్తి అనేది నేను తెలుసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంతమంది రావడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఇక్కడికి వచ్చి నేను మాట్లాడుతున్నా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మన నవీను నాకు చెప్పారు, సార్ మీరు కూడా రావాలి అంటే ఒకసారి చెప్పారు. సరే డేట్ చెప్పండి నేను వస్తాను చెప్పాను సార్కి. సరే రాత్రి దామోదర రెడ్డి సార్ చెప్పారు నాకు రాయాలంటే నేను అన్ని వేరే కార్యక్రమాలకు కూడా మొత్తం కంప్లీట్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చాను నేను. కాబట్టి నాకు ఇక్కడికి వచ్చినందుకు ఇంతమంది రావడానికి కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇది ఇక్కడ కొత్త వాళ్ళు రావచ్చు, ఈ కొత్త వాళ్ళు మాత్రం ధ్యానము వదలొద్దండి. నా రిక్వెస్ట్. ఎందుకంటే ఇది కొత్త వాళ్ళు, ఎందుకంటే ఈరోజు వచ్చినాం రేపు రావడం కాదు. మీరు ఇలాగే ఒక 40 రోజులు 50 రోజులు వదలకుండా చేయండి. ఆ తర్వాత దీని టేస్ట్ ఏందో తెలుస్తుంది. మరి మేము ఇక్కడ ఎందుకు తిరుగుతున్నామంటే, ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే దీని టేస్ట్ తెలుసుకున్నాం కాబట్టి ఇది ఒక రోజు వచ్చేది కాదు. ఒక 40 రోజులు 50 రోజులు ధ్యానం చేసిన తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఈ కొత్త వాళ్ళు మాత్రం, వచ్చిన వాళ్ళు మాత్రం వదలకండి ప్లీజ్. నా రిక్వెస్ట్ సార్ ఇది. అందుకని థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సురేష్ సార్ కంటే ముందు నేను 2 ముచ్చట్లు మాట్లాడాలి. మాకు పత్రి సార్ పరిచయం అయిన తర్వాత, షాద్నార్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి పత్రి సార్ పరిచయం అయిన తర్వాత నిజంగా పత్రి సార్ అంతటి వ్యక్తి మాకు కలిశాడు. ఆయన ఎవరయ్యా అంటే బంగ్లా ఆంజనేయ రెడ్డి. ఆ తర్వాత సార్ కలిశారు. 2021 డిసెంబర్లో పత్రిజీ దీనికి భూమి పూజ చేయమని చెప్పాడు. చేశాము. 2 ఏళ్ళు అవుతుంది పని ముందరికి వస్తలే. ఏం చేయాలనో తల పట్టుకుంటున్నాం. పౌర్ణమికి వస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, పోతున్నాం. ఫస్ట్ ఒకటి కట్టెలతో షెడ్ వేసినాం, ఒక శివరాత్రి చేసినాం, తర్వాత రేకుల షెడ్ వేసినాం. కానీ పిరమిడ్ అయితే లేదు. సార్ వాళ్ళను ఒకరోజు వచ్చారు. వస్తే సార్ ఇట్లా అవుతుంది సార్ అని అంటే, ఇట్లా 27x27 పిరమిడ్ చేయాలనుకుంటున్నాం, అది ముందుకు పోతలేదు సార్ అంటే, సారు సురేష్ సారు వచ్చి ధ్యానం చేయించి తన జేబులో నుంచి ఒక 500 తీసి పెట్టి ఇది ఉంచండి పిరమిడ్ అవుతుంది అని చెప్పాడు. నిజంగా ఆ పిరమిడ్ ఎంత శక్తి 10x10 వేసాము. ఎంత అద్భుతమైన ఎనర్జీస్ ఉన్నాయంటే అంత ఎనర్జీస్ ఉన్నాయి. అందులో ధ్యానం చేసిన వాళ్ళు తెలిసి ఇక్కడ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటి నుంచి సురేష్ సారు ఒక 5-6 సార్లు ఈ పిరమిడ్ ప్రతి మంత్ రావడం జరిగింది. సురేష్ సార్ థ్యాంక్ యూ సురేష్ సార్కి.
అందరికి నమస్కారం. మనందరికీ ఒక సరి అయిన మార్గాన్ని ప్రసాదించి ఈరోజు ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే దానికి ముఖ్య కారణమైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి ఒకసారి గట్టి క్లాస్ కొట్టుకుందాం. సారు ఏమేమి చెప్పారో అన్నీ కూడాను 18 ఆదర్శ సూత్రాల్లో ఉన్నాయి. సో మనము ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం 18 ఆదర్శ సూత్రాలని తూచా తప్పకుండా పాటిస్తామో మళ్ళొకసారి ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. ఇది ఎవరిష్టం వాళ్ళది. సో పత్రి సార్ ఇచ్చిన ఈ యొక్క 18 ఆదర్శ సూత్రాలకి ఎంత ఖచ్చితమైనవి ఇవి అనడానికి మనకు అనేక మంది మాస్టర్లు ఈ భూమి మీద ఇచ్చారు. దాన్ని పత్రి సార్ మళ్ళీ మన జీవితంలో తీసుకొచ్చారు. మనం మర్చిపోయినాం వాటిని. దాన్ని మళ్ళీ పత్రి సార్ ఏం చేశారు, ఇది పిఎస్ఎస్ఎం ఒక్కటే ఇచ్చింది కాదు, అన్ని సంస్థల యొక్క సారాన్ని తీసుకొని వస్తే పిఎస్ఎస్ఎం ఏర్పడింది, ఇది ఏ ఒక్కడిది కాదు అని చెప్పి దానికి మూలమైన దాన్ని భగవద్గీతలో కృష్ణ భగవానుడి దగ్గర నుంచి మొన్న ఈ మధ్య వరకు ఉన్న మాణిక్యేశ్వరి మాత వరకు అందరినీ కలుపుకొని వెళ్ళే సంస్థే పిఎస్ఎస్ఎం. వీరబ్రహ్మం గారు ఎంతో అద్భుతంగా ఈ సత్యాన్ని కాళికాంబ సప్తసతి అనే దాంట్లో 36 శ్లోకాలతో మరి పత్రిసారు దాన్ని గురువాణి అనే దాంట్లో ఎంతో అద్భుతంగా రాగయుక్తంగా పాడి దాని యొక్క సారాంశాన్ని మనకు అందించారు. ప్రతి ఒక్కరూ పిఎంసి ఛానల్లో అది ఉంది, ప్రతి ఒక్కరూ చూడాలని నా మనవి. రెండో విషయం ఏంటంటే పిఎస్ఎస్ఎంలో ఎన్ని విభాగాలు ఉన్నాయో మనకు తెలియదు. ఈరోజు ఎంత అదృష్టమైందంటే మేము భూమి పూజ చేసింది మీరు కూర్చున్న చోటు 27/27కి ఈసారి వేశారు. ఎక్కడంటే ఇదే ప్లేసు, ఇవైతే ఉన్నాయో ఇది సెంటర్ పాయింట్, ఇదే వేశారు. అంటే ఇప్పుడు టెంట్ కాదు ఇది, మీరు టెంట్లో కూర్చోలేదు అనుకుంటున్నారు, టెంట్లో కూర్చుంటున్నామని. కానీ మిమ్మల్ని పత్రి సార్ ఏం చేశారు, పిరమిడ్లో కూర్చొని పెట్టారు. చాలామంది అడిగారు, సార్ వస్తానే పిరమిడ్ ఓపెన్ చేసి కదా ఇక్కడ కూర్చోవాలంటే, అది వినాయక పిరమిడ్. అంటే ఏ పని చేసినా మనం ఏం చేస్తాం, ముందు గణేశుడిని పూజ చేస్తాం. గణేశుడు ఓకే చెప్తేనే మనం గాయత్రి మాత పిరమిడ్లో కూర్చొని ఉన్నాం ఇప్పుడు. సో దేన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా జరుగుతుంది ప్రకృతిలో అంటే అది కరెక్ట్గానే జరుగుతుంది, మనకు అవగాహన లేదు. సో ఇంత అద్భుతమైన దాన్ని పత్రి సార్ తీసుకొచ్చారు. అంటే భూమి మీద ఈ 27/27 పిరమిడు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అంతే, దానికి ఏ సందేహము లేదు. ఇప్పుడు సేవ అన్నారు మాస్టర్లు. 2 రకాల సేవల గురించి పత్రి సారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకటి ఏమిటంటే కళ్ళకు కనిపించే సేవ, రెండోది కళ్ళకు కనిపించని సేవ. ప్రపంచంలో ఉండే ఆజ్ఞాచక్రంకు ముందు వాళ్ళు అందరూ కూడాను కళ్ళకు కనిపించే సేవకి ప్రాముఖ్యత ఇస్తారు, వాళ్ళకి అవార్డులు ఇస్తారు, రివార్డులు ఇస్తారు, ఇంకా పై గురువుల స్థానం ఇస్తారు. ఏ సేవకి? కళ్ళకు కనిపించేటివి. కానీ ఆజ్ఞాచక్రం కానీ దాటారనుకోండి మీరు, ఆజ్ఞాచక్రము ఆ పైన ఉండే మాస్టర్లు కనిపించేదానికి అంత ప్రాముఖ్యత ఇవ్వరు. దానికి ఇస్తారు, కనిపించని దానికి ఇస్తారు. ఇప్పుడు మనం ధ్యానం చెప్తున్నాము, ఏమన్నా కనిపిస్తుంది అక్కడ? మీలో అనుభవాలు ఉన్నాయి, చూపించగలరా? భగవంతుడు ఇక్కడ ఉన్నాడు, ప్రత్యక్షంగా మన మధ్యలోనే ఉన్నారు, ఇక్కడ కనిపిస్తారా? కనిపెడరు. కనిపించని శక్తిని భూమి మీదకి తీసుకొచ్చి మనందరికీ పరిచయం చేసి, నాకు ఎంతో ప్రాబ్లం ఉండేది ఎప్పుడు ధ్యానంకి రాకముందు, ఇప్పుడు లేదు. మీకు కనిపిస్తుందా? నా ప్రాబ్లము మీకు కనిపించదు, తర్వాత నేను బాగయింది మీకు అనిపించదు. ఎందుకు? అది నాలో జరిగిన అంతర్గత శుద్ధీకరణ. ఏంటది?
నాలో అంతకన్నా శుద్ధీకరణ మీకు బయటికి కనిపించదు, భార్యకి భర్త కూడా కనిపించదు, ఎవరికి వాళ్ళకి కనిపిస్తుంది. సో పత్రిసార్ ఆ మూలాన్ని పట్టుకున్నారు, బ్రహ్మంగారు అదే మూలాన్ని పట్టుకుని చెప్పారు. పిరమిడ్ మాస్టర్లు అందరి గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు. అది ఈరోజు చెప్పి మనం ముగిద్దాం. ఓకే, పిరమిడ్ మాస్టర్లు ఎవరయ్యా అంటే బ్రహ్మంగారు ఏం చెప్పారంటే ఆటవికులకెల్లా ఏంటి ఆటవికులకెల్లా ఆధ్యాత్మతత్వము బోధ చేసి. ఆటవికులకెల్లా అంటే ఎవరు? ఆటవికులు అంటే ఏమనుకుంటాం మనము? అడవుల్లో ఉండేవాళ్ళు. అవునా? కాదు, మళ్ళీ పప్పులో కాలేస్తాం. ఏ మహానుభావుడు ఏమన్నా చెప్తే బుర్ర పెట్టకూడదు. ఏం పెట్టాలి? హృదయం పెట్టాలి, బుర్ర పెట్టకూడదు. బుర్ర లాజిక్ మైండ్, అది పదార్థాల యొక్క మీనింగ్ని డిక్షనరీలో వెతుక్కుంటుంది. కానీ హృదయం ఎక్కడి నుంచి వెతుక్కుంటుంది? హృదయం అర్థాన్ని ఎక్కడి నుంచి వెతుక్కుంటుంది? తన యొక్క గత జన్మల అనుభవాన్ని నుంచి వెతుక్కుంటుంది. చెప్పండి, ఇప్పుడు డిక్షనరీ ముఖ్యమా, నీ గత జన్మల అనుభవం ముఖ్యమా? అందుకే పత్రిసారి ఎప్పుడు తప్పుగారు. ప్రపంచాన్ని అన్నీ కరెక్ట్గా ఉన్నది అని చెప్తారు పత్రిసారి. ఎందుకు? మైండ్ నుంచి చూసారా, హృదయం నుంచి చూసారా? పత్రిసారు హృదయం నుంచి. ఆటవికులకెల్లా ఆధ్యాత్మ తత్వము బోధ చేసి పుణ్య పురుషులుగా తీర్చిదిద్దువారు దేవతామూర్తులు. ఏంటి? ఎవరు పిరమిడ్ మాస్టర్లు? దేవతామూర్తులు. మరి ఎవరికి పూజ చేయాలి? చెప్పండి, ఎవరికి పూజ చేయాలి? ఎవరికి చేస్తున్నారు ఈ లోకం వాళ్ళు? ఎవరికి చేయాలి, ఎవరికి చేస్తున్నారు? ఇది పత్రిసారి చెప్పింది కాదు. ఎవరు చెప్పినారు? వీరబ్రహ్మం గారు చెప్పింది. మరి పత్రిసారి చెప్తే ఇది పిఎస్ఎస్ఎం అనుకుంటారు. కాదు, ఇది వీరబ్రహ్మం గారు 400 సంవత్సరాల క్రితము ఇది భూమి మీద జరుగుతుందని కాలజ్ఞానం ఎంతవరకు రాశారంటే 2000 వరకే రాశారు. తర్వాత చెప్పలేదు. ఎందుకు? తర్వాత భూమి కలియుగంలో ఉండదు. ఎందుకు? ఇంతమంది వస్తే కలియుగం ఎట్టుంటుంది? ఇంతమంది వస్తే కలియుగం ఉండదు. అది ద్వాపర యుగము, తర్వాత సత్యయుగంలోకి వెళ్ళిపోతుంది. 1,44,000 మంది పనిగట్టుకొని వచ్చారు భూమాతని అద్భుతమైన లోకానికి తీసుకొని వెళ్ళడానికి. వాళ్ళందరమే మనము. ఓకే, సో కనిపించేది ఏంటి? ఆటవికులు అంటే ఎవరు? సమాధానం చెప్పలేదు. ఆటవికులు అంటే ఎవరు? ఆత్మజ్ఞానము తెలియని వాళ్ళు. దీన్నే కృష్ణ భగవానుడు ఏం చెప్పాడంటే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. సకల దుఃఖాలకి కారణము ఒకే ఒక్క శ్లోకంలో చెప్పారు సార్. ఎవరు? కృష్ణ భగవానుడు. మనకు అర్థమైందా? భగవద్గీత ఉందా లేదా ఇన్ని సంవత్సరాల నుంచి? మన దుఃఖం పోయిందా? ఎందుకు పోలేదు? కంఠస్థం చేశాము, అప్పచెప్పినాము, చిలక పలుకులు. ఏంటది? అంతే. ఎంతమంది వచ్చినా చెప్పినారు, మనం కూడా చెప్పినాము, మన నెక్స్ట్ తరానికి చెప్పినాం. అంతే. వంకాయ ఎలా ఉంటుందని రుచి చూడలేదు, కానీ వంకాయ డిజైన్ చూసుకుంటూ వచ్చినాం. ఏంటి? వంకాయ నాడు పెట్టి దాన్ని చూపిస్తూ వచ్చినాం. అంతే. తినలేదు, ఎవడు తినలేదు. తినుంటే దుఃఖం ఉండదు. పత్రిసారి ఏం చేశారు? అరే వంకాయని తీసుకురా, ఫస్ట్ ఏం చేయాలి? తీసుకురా వంకాయని. దీన్ని ఎన్ని రకాలుగా ఉండొచ్చు తెలుసా నీకు? ఫోటోలో కాదు చూడాల్సింది, వంటశాలలో ప్రయోగం చెయ్యాలి. గుత్తి వంకాయ కూర. అప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు ఆ టేస్ట్ ఉంటే ఎలా ఉంటుంది? సో భగవద్గీతని పిఎస్ఎస్ఎం వచ్చిన తర్వాత విస్తారంగా తెలియజేసిన ఘనత ఎవరిది చెప్పండి? పత్రిసారథి. యుక్త ఆహార విహారస్య. ఆటవికలు అనుకున్నాం. ఆటవికలు అంటే ఏంటి? అడవుల్లో ఉండేవాళ్ళు కాదండి. అడవుల్లో ఉండేవాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి. గ్రామాల్లో ఉండేవాళ్ళు స్వచ్ఛమైన వాళ్ళు. దానికి ఆటవికలకు సంబంధమే లేదు. ఆటవికలు అంటే ఏమి తినాలో తెలియని వాళ్ళు, ఏమి చేయాలో తెలియని వాళ్ళు, వాళ్ళని ఆటవికలు అంటాము. వాళ్ళకి ఏం నేర్పించారు పత్రిసారు? యుక్త ఆహార విహారస్య. ఏం తినాలి, ఏం తినకూడదు. ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ భోజనం పెడతారు. వీళ్ళే, ఈ మాస్టర్లే చేతులతో స్వయంగా చేతులతో చేసి వండి పెట్టారు. అదే వంకాయ, అదే పనసకాయ, అది అన్నీ ఉంటాయి. కానీ దాంట్లో క్యాలరీస్ ముఖ్యమా, శక్తి ముఖ్యమా? డాక్టర్లు ఏం చెప్తారు? మినరల్స్, ప్రోటీన్స్ ఏదేదో ఉంటాయి, క్యాలరీస్ అన్నీ ఉంటాయి. కానీ శక్తి లేకుండా అవన్నీ వేస్ట్ కదా. చెప్పండి.
సో మన ఇంట్లో వాళ్ళు ధ్యానం చేసి చక్కగా వండితే ఏముంటుంది దాంట్లో? శక్తి ఉంటుంది. సో శక్తికి ప్రోటీన్లకి ఎంత తేడా ఉంది చెప్పండి. సో డాక్టర్లు ప్రోటీన్లు కాల్షియం మీద బేస్ అవుతారు, యోగులు శక్తి మీద బేస్ అవుతారు. వాటిని చూపించేదానికి పరికరాలు ఉన్నాయి. మీకు ఒక వంకాయ ఒక యాపిల్ కానీ ఇస్తే వాడు టెస్ట్ చేసి చూపిస్తాడు. కానీ ఇది ఎలా తెలుస్తుంది? ఈ ఆహారం ఎలా తెలుస్తుంది? ఇది శక్తివంతమైన ఆహారం ఎలా తెలుస్తుంది? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళతో పరిచయం పెంచుకొని వాళ్ళు చేసింది మనం తింటే స్వర్గంలాగా ఉందిరా ఈ ఇల్లు ఎందుకో అనుకుంటాం. ఇది టెస్టులతో జరగదు. మనం తిన్నప్పుడు వాళ్ళ ప్రేమ మనలో ప్రవేశించినప్పుడు, మనం పెట్టిన ప్రేమతో వాళ్ళు తిన్నప్పుడు వాళ్ళ బాడీలో ఉండే అణువు కూడా సత్యం వైపు ధర్మం వైపు వెళ్తుంది. అదే నిదర్శన. ఓకే. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. అన్ని దుఃఖాలు మీ నుంచి వెళ్ళిపోతాయి అని కృష్ణుడు చెప్పాడు. అదే విధంగా ఇప్పుడు భూమి మీద ఆటవికులకెల్లా ఆధ్యాత్మతత్వం బోధ చేస్తూ పిరమిడ్ మాస్టర్లు ఇంటింటికి గడప గడపకి వెళ్ళి వాళ్ళు చీదరించుకున్న ఏంటి బంధువులు స్నేహితులు చీదరించుకున్న విలేజ్నా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా ఏంటి సిగ్గు ఎవరుకుంటుంది? భయం ఎవరుకుంటుంది? ఈ శరీరమే నేను, ఈ ఆస్తిపాస్తులు నేను అనేవాడికి సిగ్గు భయం ఉంటుంది. మనకేముంది? ఊసంటే ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, పై లోకానికి వెళ్ళిపోతాం. మనం ఇంకా ఎక్కడ ఉండం. ఈ మధ్యలో ఉండే 6 లోకాల్లో మనం ఉండం. ఏం చేస్తాం? ఇక్కడ బట్ట ఇప్పినామా డైరెక్ట్ సత్యలోకంకి వెళ్తాం. ఎందుకు? ఈ మధ్యలో మనకి ఏ పని లేదు. మనం వచ్చాము, పని చేసుకున్నాం, ఏం చేస్తాం? సత్యలోకం. అందుకే పిరమిడ్ మాస్టర్లు అందరూ సత్యలోకవాసులు. మరి ఈ సత్యలోకవాసులకు అంతా ఒకసారి మనము గట్టి క్లాస్ కొనుక్తాం. ఈ అవకాశం ఇచ్చిన మరి శివకుమార్ గారు, పార్వతీదేవి శివుడిలాగా కూర్చోన్నారు, ఈ పక్కేమో లక్ష్మీనారాయణలాగా వీళ్ళు కూర్చున్నారు. మనకేం పోయేకాలం వచ్చినామా, ధ్యానం చేసినామా, తలా ఒక 10 రూపాయలు లేకపోతే ధ్యానం చేసి ఇది ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పినామా, వచ్చిన ప్రతి ఒక్కరిని ఏం చేయాలి? పిఎంసి చూడమని చెప్పాలి. ఎందుకు? మనమైతే వచ్చాం సమయాన్ని ఇచ్చి ఇక్కడికి, రాని వాళ్ళు ఎంతమంది ఉంటారు కదా. రేపు పొద్దుట ఈ లింక్ చూశారనుకోండి, వాళ్ళు కూడా స్వర్గానికి వచ్చినట్టే అవుతుంది. ఓకే. సో ఈ లింక్ ఫార్వర్డ్ చేద్దాం తెలిసిన వాళ్ళకి. పలానా దగ్గర ఉంది నైనా ఒక 40 రోజులు ఎవరైనా సాధన చేసుకోవాలనుకుంటే, ఈ ప్రకృతిలో ఉండాలనుకుంటే ఏం చేయాలి? సార్కి ఫోన్ చేయాలి, వచ్చేయాలి. ఇక్కడే మనం వండుకొని తినచ్చు, ఇక్కడే మనం చేసుకోవచ్చు. 40 రోజులు అద్భుతంగా ఉంటే నాకు తెలిసి 99% అన్ని రోగాలు పోతాయి. ఏ డాక్టర్ అవసరం లేదు. ప్రకృతి మాత అంతా బాగా చూసుకుంటుంది. ఓకే. థ్యాంక్ యూ.